నేపాల్ దేశం అఫీషియల్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో జాయిన్ అయింది. ఈ దిశగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఒక అనౌన్స్మెంట్ చేసిందనమాట. మనందరూ తెలుసు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఒక గ్లోబల్ ట్రీటీ బేస్డ్ ఆర్గనైజేషన్. అది భారతదేశంలో లాంచ్ అయింది. మోడీ గారు మన ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 2023లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ప్రొనౌన్స్ చేశారు. ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 7 స్పీషీస్ మనం బిగ్ క్యాట్స్ అంటాం. టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వార్, ప్యూమా. విశేషం ఏంటంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఉంది, న్యూఢిల్లీలో. సో దీనికి సంబంధించి భారతదేశం 150 crores 2023-24 నుంచి 2027-28 మధ్య 150 కోట్లు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మీద స్పెండ్ చేస్తుంది. అంతేకాదు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మెంబర్షిప్ ఫీజు కానీ, డోనర్స్ కానీ, ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ద్వారా వచ్చే డబ్బులతో కానీ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ మెంబర్షిప్ అనేది 97 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్కి ఓపెన్గా ఉంది. అంటే 97 దేశాలు బిగ్ క్యాట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ కంట్రీస్ అందరూ కూడా ఈ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో జనరల్ అసెంబ్లీ అనే ఒక విభాగం ఉంటుంది. దానిలో అందరు సభ్య దేశాలు ఎవరైతే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా సభ్యులు అనమాట. తర్వాత దానిలో స్టాండింగ్ కమిటీ ఉంటుంది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క రోజువారీ పనితీరు చూడడానికి దానికి ఒక సెక్రటేరియట్ కూడా ఉందన్నమాట. ఓవరాల్గా బిగ్ క్యాట్స్ని కన్జర్వ్ చేయటం, వాటి సర్వైవల్ కోసం కృషి చేయటం, అదేవిధంగా ఇల్లీగల్గా అక్రమంగా బిగ్ క్యాట్స్ పోచింగ్ కానీ, వైల్డ్ లైఫ్ ట్రేడ్ జరగకుండా చూడటం, ఇవన్నీ చూస్తుంది అనమాట ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఫౌండింగ్ మెంబర్ భారతదేశం. అదేవిధంగా అర్మేనియా, భూటాన్, కాంబోడియా, ఎస్వతని, ఇథియోపియా, గినియా, లైబీరియా, నికరగోవా, సోమాలియా, సురినేమ్, నేపాల్ ఈ దేశాలన్నీ కూడా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో జాయిన్ అయ్యాయన్నమాట.